ఆవోపా గోసేవ ప్రతి నెల గోసేవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న ఉదయం 10 గంటలకు స్థానిక ఆవుల సత్రం నందు 28వ కార్యక్రమం సందర్భంగా గోవులకు కూరగాయలు, ఆకుకూరలు, పచ్చగడ్డి గోవులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా సభ్యులు కొత్తూరు శ్రీనివాసరావు, కాకుమాను నాగ వెంకటేశ్వరరావు, వంకాయల అచ్యుతరావు, పూర్ణచంద్రరావు, కొత్తమాసు వెంకటప్పయ్య, కేఎన్కేవి రాఘవరావు, పొట్టి హనుమంతరావు, రోటరీ ఆంజనేయులు, డివిఎన్ పున్నారావు, నాగరాజు, చీమకుర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు మరియు అసిస్టెంట్ గవర్నర్గా చేసినటువంటి ఆంజనేయులు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం ఈరోజు తీసుకొని సన్మానం చేసుకుంటున్నాము. అదేవిధంగా మన నర్సరావుపేట అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులుగా కూడా సేవలు చేస్తూ ఉన్నారు. అటు ఆధ్యాత్మికంగా ఇటు సేవా కార్యక్రమాల్లో, అదేవిధంగా ఆవుల సత్రానికి కూడా ఇతేధికంగా తన యొక్క సేవా కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే, మనం గత 3 సంవత్సరాల నుంచి కూడా నర్సరావుపేటలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుకుంటున్నటువంటి మున్సిపల్లో పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మన నోటు పుస్తకాలు పంపించేటువంటి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ సుమారుగా 25 స్కూల్స్లో 1500 మంది పిల్లలకి, అదేవిధంగా ఒక 500 మంది పలకలకు కలిపి 2000 మంది దాకా మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టి జయప్రదంగా చేయడం జరిగింది. అదే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మనం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పటివరకు మన దాదాపు 14-15 మంది దాతలు వచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్ దాదాపు 1,20,000 1,30,000 దాకా ఉన్నది. కాబట్టి దీనికి కూడా మన వెంకటప్పయ్య గారు, అలానే చెముకుర్తి శ్రీనివాస్ గారు, మన పొట్టి హనుమంతరావు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రాఘవరావు గారు, అదేవిధంగా మన పూర్ణచంద్రరావు, అచ్యుతరావు గారు, మైసెల్ఫ్, ఇలా చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని తోటికం చేస్తున్నారు. దీనికి ప్రప్రథమంగా మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు నాగసల్ సుబ్రాయ గుప్తా గారు, కేపీ రంగారావు గారు, వాళ్ళిద్దరూ. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి చెముకుర్తి వాసు గారు కూడా మంచి డొనేషన్ ఇచ్చి వాళ్ళ ముగ్గురు మెయిన్ ప్రధాన పోషకులుగా ఉంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఇతోధికంగా సహాయం చేసినట్లయితే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి సుమారు 4,000 పుస్తకాలు మనం ఆర్డర్ ఇచ్చాము. ఇప్పటికీ అడ్వాన్స్ కూడా పేమెంట్ చేయడం జరిగింది. 500 పిల్లలకి ఈ యొక్క పలకలు ఇద్దామనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మీరు దానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఫర్దర్గా వెంకటప్పయ్య గారు 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఒక 2 నిమిషాలు. స్పాన్సరింగ్కి మేమేం చేస్తామంటే 10,000, 5,000, 2,500 3 రకాలుగా మేము తీసుకుంటున్నాము. 10,000 డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఫ్రంట్ సైడ్ పుస్తకాల్లో ఫ్యామిలీ ఫోటో వేస్తాము. 5,000 2,500 బ్యాక్ సైడ్ ఫోటోలుగా వస్తుంది. దీనికి డొనేషన్స్ ఇవ్వదలసిన వారు నా నంబరు అంటే 8008475891
మళ్ళీ రిపీటెడ్గా 8008475891 మీరు కాల్ చేసి చెప్పినట్లయితే మేమే వచ్చి డొనేషన్ కలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోటో తీసుకొని మీ ఫోటోను కూడా దాంట్లో ముద్రించడానికి మేము అవోపా సంసిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆధారంలో మనం గోసేవ దాదాపు 28 నెలల నుంచి చేస్తున్నామండి. అట్లా మంచి కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో కూడా మన అవోపా మెంబర్స్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. దీంట్లో 28 నెలల నుంచి కూడా నెలకు ఒకరు చొప్పున స్పాన్సర్ ఉన్నారు. అట్లానే ఈ కార్యక్రమాలు పెట్టిన కాంచి మనంతా సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తున్నాము. సరే, దీని గురించి మన అవోపా నర్సరావుపేట అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిన కూర్చున్నాం. మా మెంబర్ స్పాన్సర్ చేస్తాడు. అట్లాగే మాకు 24 months అనుకున్నాం. ఫస్ట్ 2 years అయిపోయింది. మళ్ళీ 25 నెలలు 26, 27, 28 కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అట్లాగే మా దీంట్లో ఉన్న దాతలందరూ కూడా కంటిన్యూ చేయడానికి ఒప్పుకున్నారు. అందువల్ల మళ్ళీ కంటిన్యూ చేసి ఇది 25 నెలలు అంటే 2వ రౌండ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 లాగా 2.0 సెకండ్ సీజన్ స్టార్ట్ చేసి కూడా 4 నెలలు అయింది. అట్లాగే మేము ఈ మొన్ననే మన శివరాత్రికి ఏకాదశికి దాదాపు 35,000 ఖర్చు పెట్టి భక్తులందరికీ కూడా పులిహార స్వీట్ చేసాము. అట్లాగే ఈ నెల 30వ తారీఖు ఉగాది సందర్భంగా మన సులువు దగ్గర కూడా ఉగాది పచ్చడి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము. అవోపా మెంబర్లు కాదు, భక్తులందరూ కూడా ఎవరైనా ప్రజలు వచ్చేసి ఆ ప్రసాదం తీసుకొని పోవచ్చు. అట్లాగే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మరి మేము గత 3 years నుంచి కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల వరకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం పెట్టాము. బాగా స్పందన వచ్చింది. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కే దాదాపు నర్సరావుపేటలో 45 స్కూల్స్ దాకా ఉన్నాయి. గత సంవత్సరం బడ్జెట్ సెంటర్ మేము ఒక 40 స్కూల్స్లో ఉన్న పిల్లలకు మాత్రమే ఇవ్వగలిగాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది కానీ నోట్ బుక్స్ ఇవ్వరు. మేము ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పలకలు బలపాలు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లతో పాటు ఈ 2, 3, 4, 5 తరగతులకి నోట్ బుక్స్ దాదాపు 25 గవర్నమెంట్ స్కూల్స్ మార్చడం జరిగింది. దాదాపు 3,200 బుక్స్, 500 పలకలు, అట్లాగే 1,500 మంది పిల్లలు దాకా దాదాపు మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ స్కూల్స్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపు 4,000 బుక్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. అందరూ కూడా పాత వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. అట్లాగే కొత్త వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసి అందరూ సహకరించినట్లయితే ఇంకా కార్యక్రమం ముందుకు తీసుకొస్తాము. అవోపా సభ్యులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. అందరికీ కూడా మా అవోపా నర్సరావుపేట తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన మెట్రో శ్యామ్ గారు మేము ఏ కార్యక్రమాలు పెట్టినా సరే ఆయన మాకు అన్నిటికీ సహకరించి బాగా మీడియాలు మమ్మల్ని అందరూ తెలిసేలా చేస్తాడు. ఆయన కూడా ప్రత్యేక. అట్లాగే ఈనాడు మన ముఖ్య అతిథి అయినటువంటి కేవీ ఆంజనేయ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి మెంబర్స్కి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పీపుల్స్ అంతా కూడా రిటైర్ అయిన పీపుల్స్. చాలామంది రిటైర్ అయినా కూడా ఇంక మనం ఏం చేస్తాంలే ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకున్న మా ఆలోచనలు ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా ఆలోచనలు పక్కన పెట్టి మేము ఇంకా యంగ్గా ఉన్నామని చెప్పేసి సర్వీస్ ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అందరికీ రాదు. ఇది ఒక ఆర్య వయసులకు మాత్రం ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వీళ్ళు చేయటమే కాక వీళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే కాకుండా ఎవరన్నా వాలంటీర్గా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటున్నారు తప్పితే ఎవరిని బలవంతం కూడా చేయకుండా వీళ్ళు తీసుకొని సర్వీస్ ప్రోగ్రామ్ చేయడం చాలా గొప్ప విషయం.